కాపాడబడలేనా? అయ్యా మైకు ఆపేసి, అది ఆ జాగ్రత్తలో ఉండను. ప్రైజ్ ది లార్డ్. అలా అనుకోకూడదు. నేను బ్రతకలేనా, నాకు చేత కాదా, నువ్వు ఎంత నీతిమంతురాలుగా ఉన్నా సరే, నువ్వు ఎంత నీతిమంతుడిగా ఉన్నా సరే, దేవుడు చెబుతున్నాడు అది మంచిది కాదు. నువ్వు మంచివాడివే, నువ్వు మంచి బిడ్డవే, నువ్వు చక్కగా సంఘంలో చేర్చబడ్డావు, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నావు, వాక్య వెలుగులో నువ్వు కొనసాగుతున్నావు, నీ రెక్కలను నమ్ముకుని దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నావు, నీతిమంతురాలివే, నీతిమంతుడివే. కానీ దేవుడు చెప్తున్నాడు అది మంచిది కాదు. దేవుడు మంచిది కాదు అన్నదాన్ని మంచిది అని ప్రూఫ్ చేయడానికి మన ఆయుష్కాలం సరిపోద్దా? చాలదు. కనుక మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు కొద్ది సమయంలో ప్రమాణం చేపిస్తారు యవ్వన బిడ్డల చేత. వ్యాధి అందును, బాధ అందును, శ్రమ అందును, కష్టమందును, నష్టమందును ఇతర నొల్లక నీతోనే కాపురము చేయుదునని. మరి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒకరు కలిసి ఉండాలి. ఉభయుల ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఆఖరి వరకు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్కాలం వరకు దేవుడు నీకు ఇచ్చిన భార్యను, నిన్ను గణపరచను ఉద్దేశించి, నీ తలను ఉద్దేశించి నీకు ఇచ్చిన యజమానుణ్ణి కలిగి జీవించాలి, కలిసి జీవించాలి. మనం ఎప్పుడైతే కొన్ని విషయాల్లో మనకు బాధ అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, వాటిని కడుపులో విని కలిసి చక్కగా విధేయులమై ప్రేమ కలిగి జీవిస్తుంటే దేవుని ఆజ్ఞను గైకొనినట్టు, దేవునికి విధేయులమైనట్టు, దేవుని చిత్తానుసారంగా కొనసాగుతున్నట్టు, దేవుణ్ణి సంతోషపెట్టినట్టు. ఇట్లా మీరు కలిసి ఉండకుండా, భార్యాభర్తలు సమాధానంగా ఉండకుండా, భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండకుండా, భార్యాభర్తలు మరి ఒకరి ఎడల ప్రేమ, ఒకరి ఎడల గౌరవభావం కలిగి లేకుండా మనము ఆరాధన చేస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నేను పాటలు పాడుతున్నానండి, వాక్యం చెబుతున్నానండి, సంఘాన్ని నడుపుతున్నానండి, నేను పెద్దనండి, నేను సెక్రటరీ అండి, నేను రెవడనండి, బిషప్ అండి, ఇంటర్నేషనల్ అండి, ఏ నేషనల్ అయినా ఏం ఉండదు. దేవుని చిత్తానికి నువ్వు విధేయుడు అయ్యావా, అవలేదా? దేవుడు సెలవిచ్చిన మాటకు నిన్ను నువ్వు తగ్గించుకుని ఆ చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా, ఇష్టపడలేదా? అది గమనించుకోవాలి. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చిన్న చిన్న అభ్యంతరాలు, ఆటంకాలు రాక మానవు, చిన్న చిన్న పేచీలు రాక మానవు. ఎలాంటి పేచీలు అంటాయి? వినడానికి చూడడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. పెళ్లి కొడుట తెనాల్లో టైలరింగ్ పని చేస్తాడంట, పెళ్లి కూతురంట కోపల్లిలో వ్యవసాయ పని చేస్తుందంట. ఏమన్నా విన్నారా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? తెనాలిలో టైలరింగ్ పని చేస్తాడంట. పెళ్లి కూతురు ఏం చేస్తుంది? ఆ కోపల్లి గ్రామంలో వ్యవసాయ పని చేసుకుంటూ ఉంటుంది. మంచిది. దేవుని దయ వల్ల దైవజనులు వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక మరి తెనాలి పట్టణంలో ఉన్న టైలర్ గారు అత్తగారింటికి వచ్చాడుగా కోపల్లే. ఈ అమ్మాయి అందంట, ఏమంటే మా పొలాలు కాస్త బాగుంటాయి, ఇటు వెళ్ళి చూసొద్దాం రండి అందంట. మరి ఇద్దరు కలిసి చల్లపూట సాయంత్రం ఒకటి వెళ్తుంటే చక్కగా ఒరిచేలు కోసి ఉన్నాయంట. ఒరిచేలు కోసి ఉన్నాయంట. టైలర్ అంటున్నాడంట, మీ ఊరిలో చేలన్నీ భలే కత్తిరించారే అన్నాడంట తన భాషలో. తను చేసే పని ఏంటి? టైలర్ కనుక మీ ఊరిలో చేలన్నీ భలే కత్తిరించారే అన్నాడంట. ఈ అమ్మాయి ఏందంట, ఏమండి అది కత్తిరియటం కాదండి, చేను కోత కోసారండి. కత్తిరించారంట. కాదండి కోత కోసారంటదండి. ఇలా తగాద ఏంటంటే కత్తిరే కోత. ఈ మధ్యలో కాలం వచ్చింది, దాని మీద తాటిపోతుంది.
ఆ కాలం దాటాలి. ఈ అమ్మాయి రోజు వెళ్ళే అమ్మాయికి డింగి డింగిమంటే ఆధారికి వెళ్ళిపోయింది. మన టైలర్ గారికి అనుభవం లేదుగా, తచ్చెట్లాడుతున్నాడు ఏడ వెనకమాలే. వెళ్ళాలా వద్దు, వెళ్తే కాళ్ళ పడిపోతానేమని భయం. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, రమ్మంటుంది, రానంటున్నాడు. ఏమంటే ఏముండదండి వచ్చేయండి అంటుంది. నేను రావాలంటే అది కత్తిరని ఒప్పుకో అంటున్నాడు. కత్తిర కాదండి అది కోత అంటుంది ఈ అమ్మాయి. అయితే నేను రానంటున్నాడు. వీళ్ళ తగాద ఏంటి, వీళ్ళ పేచి ఏంటి? కత్తిర, కోత. మరి చెప్పుకుంటానికి కూడా విచిత్రంగా ఉంటాయి వీళ్ళ సమస్యలు, చూడటానికి వినటానికి కూడా వింతగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న సమస్యల వలన ఏమండి పండంటి కాపురాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా చేసుకోకుండా చక్కగా మంచిగా కలిసి మీకు వచ్చే సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొని దేవుని మీద ఆధారపడి ఒకరి ఎడల ఒకరు మమకారం, ప్రేమ, విధేయత, మాన్యత కలిగి చక్కగా నిండు నూరేళ్ళు దేవుడు జతపరిచిన వారు చల్లగా నుందురుగాక. అటు కృప నూతనంగా జతపరచబడబోతున్న ఈ బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. మరి బిడ్డ తేజ చక్కగా చదువుకున్నాడు. మరి తల్లిదండ్రుల క్రమశిక్షణలో, మరి దైవజనులు ప్రియులు మోషే గారు, మరి గనులైన సేవకుల తర్ఫీదులో మంచిగా ఆ బిడ్డ తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేయడానికి తను తీర్మానించుకున్నాడు. దేవుని ఘనమైన హస్తాలలో బలమైన సాధనంగా ఈ బిడ్డ వాడబడును గాక. అమ్మా, నువ్వు ఒక దైవజనుడికి భారీగా వస్తున్నావు కనుక నువ్వు చక్కగా నీ యజమానునికి విధేయురాలై ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు వాడుకుంటాడు. అటు జ్ఞాన వివేకాలు దేవుడు మీకు దయచేస్తాడు. దేవుడు నామ స్తోత్ర. మరి మంచి బిడ్డ, మరి తేజాన్ని ప్రేమించి యోగ్యురాలైన బిడ్డని దేవుడు సిద్ధపరిచారు. మీరిరువురు కలిసి పని చేయాలి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. మీరిద్దరు కలిసి కష్టపడాలి. ఏం చేయాలి? భార్యాభర్తల ఇరువురి కష్టం వలన మంచి ఫలం కలుగుతుంది. భార్య చేసే పని భార్య చేయాలి, భర్త చేసే పని భర్త చేయాలి. ఇద్దరు కలిసి పని చేయాలి, కష్టపడాలి. చూడండి, కష్టపడటం వలన ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, ఘనత వస్తుంది. కష్టపడకపోతే ముసలం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద లేని చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, ట్రైడ్ వచ్చింది. అంత మాత్రమే కాదు, సోమరిపోతాడా, బద్ధకస్తుడా అని హీనంగా మాట్లాడతారు. ఆదాయం ఉండదు, అప్పులు పాలైపోయి ఏ విధంగా కూడా ఆ కుటుంబాలు ఎక్కిరావు. కష్టపడాలి. దేవుడు మన రెక్కలను బలపరచును గాక. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కష్టపడి మీ సామర్థ్యం కొలది, మీ జ్ఞానం కొలది. కొందరు పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు కట్టెలు పగలగొట్టేవాళ్ళు ఉంటారు, కొందరు యంత్రాలను నడిపేవాళ్ళు ఉంటారు, కొందరు విమానాలు నడిపేవాళ్ళు ఉంటారు, కొందరు రాళ్ళు పగలగొట్టేవాళ్ళు ఉంటారు. మీ సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? కష్టపడాలి. ఇద్దరు కష్టపడటం వలన ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాల దాకా చదవగా విందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3 వరకు. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యైన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చాలు. ఈ భార్యాభర్తలు ఇద్దరండి, ఈ భార్యాభర్తలు ఇద్దరు అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారండి? వారి వృత్తి డేరాలు కుట్టుకునే పని. వాళ్ళ వృత్తి డేరాలు కుట్టుకునే. యూదులలో, ఇశ్రాయేలులో 3 ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి, చేతి పనులు. 1 చేపలు పట్టే పని, 2 గొర్రెలు కాసుకునే పని,
3 డేరాలు కుట్టుకునే పని. ఆనాటి ప్రాముఖ్యమైన పనులయ్యి. ఇప్పుడు ఆ తాటాకులు, రేకులు, స్లాపులు ఇప్పుడు ఇవి ఉన్నాయి, కానీ అప్పుడు గుడారాలు, డేరాలు ఎక్కువ శాతం. డేరాలు కుట్టుకుంటాం మంచి పని, చేపలు పట్టుకుంటాం మంచి పని, కాపరిగా మరి గొర్రెలను కాసుకుంటాం వాళ్ళ వృత్తి ధర్మాలు అవి. మరి ఆ పనులలో ఈ అకుల్లా పిస్కిల్లా అనేటువంటి ఇద్దరు కూడా డేరాలు కుట్టుకుని అద్దెకిస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. మంచి వ్యాపారం అది, ఆ రోజుల్లో మంచి వ్యాపారం. మరి ఆ ఘనమైనటువంటి పని భర్త చేస్తూ ఉంటే భార్య కూడా కలిసి పనిచేస్తుంది. చప్పట్లు కొట్టండి. వ్యాపారం యజమానుడు చేస్తున్నాడు, పని యజమానుడు చేస్తున్నాడు, యజమానుడితో కలిసి భార్య కూడా. ఇక్కడ ఇంకొక అద్భుతం చూడండి, వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు కనుక, వీళ్ళిద్దరూ ఐక్యతగా ఉన్నారు కనుక, వీళ్ళిద్దరు ప్రేమగా ఉన్నారు కనుక, వీళ్ళిద్దరు అన్యోన్యత, కష్టపడే తత్వం, ప్రేమ, భక్తి, విశ్వాసాన్ని చూచి అపోస్తుడైన పౌలయ్య వీళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. చప్పట్లు కొట్టండి. భార్యాభర్తలు పోట్లాడుకుంటే అపోస్తుడైన పౌలయ్య ఆడ ఉండేవాడా? అసమాధానంగా ఉంటే అక్కడి నుంచి సువార్త ప్రకటించడం జరిగేదా? వేరువేరుగా ఉంటే ఆ మంచి అవకాశం వాళ్ళకి వచ్చేదా? వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కనుక, కలిసి జీవిస్తున్నారు కనుక, భక్తి కలిగి ఉన్నారు కనుక, కష్టపడుతున్నారు కనుక పౌలయ్య చూచి వారితో కూడా కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు, చక్కగా పగలంతా పనిచేస్తున్నారు, సాయంత్రం పూట సువార్త ప్రకటిస్తున్నారు. రాను 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 అసలు వాళ్ళ ఇంట్లోనే ఒక గొప్ప సంఘం ఏర్పడింది. అనేక ఆత్మలను రక్షించడానికి ఆ యొక్క వారి గృహం, వారి వ్యాపార కూడలి ఒక పెద్ద కేంద్రంగా మార్చబడింది. ఇద్దరు కలిసి పని చేయడం వలన గొప్ప ఫలం వస్తుంది, ఘనత వస్తుంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ కష్టపడి పని చేయాలి, చక్కగా దేవుని కృప ద్వారా ఫలము సంపాదించాలి. ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేయాలి. ఇది నీ పని, ఇది నా పని అనుకోకూడదు. సమయానుకూలంగా ఎవరికి అనుకూలంగా ఉంటే వారు చక్కగా కలిసి పని చేసుకోవాలి. అటు జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి కలిసి పని చేయటంలో ప్రేమను కనపరుచుకోవాలి. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి సుఖ దుఃఖాలలో మరొకరు పాలు పంపులు పొందుకోవాలి, పాలు పంచుకోవాలి. ఒకరి సుఖ దుఃఖాలలో మరొకరు పాలు పంపులు పంచుకోవాలి. మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము, ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవగా విందాం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చాలు ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే జకరియా, ఎలిజబెత్తు వీరిద్దరు కూడా దేవుని కృప ద్వారా జతపరచబడ్డారు. జకరియా యాజకుడు, ఎలిజబెత్ కూడా ఒక యాజకుని కుమార్తె. వారి నాన్నగారు యాజకుడే, దైవ నిర్ణయం ప్రకారం తాను పెళ్ళాడిన భర్త కూడా యాజకుడే. ఇజ్రాయెల్ దేశంలో యాజకుడు అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఆయనకి ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది, ప్రత్యేకమైన వసతి గృహం ఉంటుంది, మరి ప్రత్యేకంగా వనరులు, వసతులు కల్పింపజేస్తే గవర్నమెంట్. సో యాజకుడి కుమార్తె, యాజకుడికి భార్య, వీరిద్దరూ
దేవుని సకల విధులు కార్యాలంట చక్కగా నిర్వర్తిస్తున్నారు. లోపం లేకుండా కష్టపడుతున్నారు. దేవుని విధులు కట్టడలు అన్నిటిని కూడా చక్కగా అనుసరిస్తున్నారు. లోపం లేకుండా జీవిస్తున్నారు. దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారు. యాజక ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీరికి ఒక సమస్య ఉందండి. వీరికి సంతానము లేదు. వీరికి సంతానము లేదు. యాజకుడు అంటే అపారమైన గౌరవం. యాజకుడు దేవుని ప్రతినిధి అని చాలా విలువ. యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరి ఆ కుటుంబంలో పసిబిడ్డ పుట్టాడు, పేరు పెట్టడానికి వెళ్ళాలి. ప్రధాన కార్యక్రమం జరుగుతుంది, జరిపించడానికి వెళ్ళాలి. గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుంది, జరిగించడానికి వెళ్ళాలి. జకరియా వెళ్ళినప్పుడు అంతా చేయించుకుంటున్నారు, కానీ ఆఖరికి అంటున్నారు, ఏంది గొడ్డుమూతని పిలిచారు అని. ఏమంటున్నారు? పని అంతా అయిపోయిందా కాముకుంటున్నారు. పని అయిపోయినాక ఏంది ఎవడు దొరకలా, గొడ్డుమూతని తీసుకొచ్చారేంది? ఎంత బాధ. సరే, ఆ బాధను దిగమింగుకొని దేవుడు నాకు అప్పగిచ్చాడు ఈ బాధ్యత, ఈ పని నేను చెయ్యాలి అని సమస్తం నిర్వర్తించి ఇంటికి వచ్చి దిగులుగా కూర్చుంటాడు. తన భార్య అని ఎలిజబెత్కి అర్థమైపోద్ది, ఈయన దిగులుగా ఉన్నాడు అంటే ఎవరో ఏదో యేసు రక్తం చెయ్యి అన్నారు. ఎవరో ఏదో అన్నారు, అర్థమైపోయింది. అప్పుడు ఎలిజబెత్ అమ్మ జకరియను బలపరుస్తుంది. అయ్యా, ఎందుకు బాధపడతా? మనం దేవుని సేవ చేస్తున్నాం. దేవుడు మనం పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన మనకు అన్యాయం చేయడు కదా. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఎలిజబెత్ అమ్మ ఆయన బలపరిచేది. సరే సరే సరే, నిజమే, మన దేవుని సేవ చేస్తున్నాం కదా, దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుని మనకు సహాయము చేస్తాడు. ఆ తర్వాత మరి స్త్రీల్ని జరిపించాల్సిన క్రమాలు కొన్ని ఉంటాయి. ఆ బారసాలని, బొడ్డాన్ని ఉయ్యాల్లో వేయాలని, ఏమండి అది శ్రీమంతం అని, ఏంటంటో ఆడాళ్ళ కార్యక్రమాలు జరిపించాల్సిన పనిలో మరి పాస్టమ్మ గారిని పిలుస్తారు. పిలిచినప్పుడు 12 బిడ్డ పుట్టాడు, మరి ఈ చేతిలో పెట్టడానికి సంశయిస్తున్నారు. ఎందుకంటే ఇంక పిల్లలు లేరుగా. సుమ్మా అంటే పుడితే నేను తీసుకొచ్చి ఏం చేతిలో పెడితే ఎట్లా ఉంటుందో ఏంటో. మరి అంతమందిలో పాస్టమ్మ గారిని చిన్న చూపు చూడటం, చిన్నగా మాట్లాడటం, సొనుక్కుంటాం, కొనుక్కుంటాం, ఈమెకు బాధ కలుగుతుంది. ఏమి ఇంటికి వెళ్ళి ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ సమయంలో జకరియా గారు వచ్చి ఏమను వరదాచేవాడు. దేవుడా స్తోత్ర. ఏమండి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఇలా జరుగుతుందని మరి జకరియా గారు, ఏమమ్మా ఎలిజబెత్ గారు, నీకు నాకు కుదరట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, యాజక ధర్మం నిర్వర్తించాలని చాలా కష్టంగా ఉంది, నీకు ఎడాకులు ఇంకో దాని తాటాకులు అనలా. ఏమండి, నీకు ఎడాకులు ఇంకో దానికి తాటాకులు, ఇంకో దాన్ని కట్టుకున్న పిల్లలు పుడతారు, నా ధర్మాన్ని నిర్వర్తించుకోవచ్చు, ఇంతే సంగతులు సెలవు తీసుకోమ్మా అని నిర్ణయం తీసుకోవాలా. ఈమెకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటున్నాడు, ఆమె కష్టం వచ్చినప్పుడు ఈమె ఆదుకుంటుంది. ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు. చేతులుంటే చప్పట్లు కొట్టండి. ఏంటో మెల్లికి కొడుతున్నారు, ఆకలి అవుతుందేమో, తప్పేముందిలేమో, ఒకటి అవుతుందిగా. దేవుడి నామ స్తోత్ర. ఏంటో అల్లులు అంటున్నారు, ఎల్లుల్లి పోయి అంటున్నారు, అంతే. దేవుడి నామ స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వివాహ బంధము ద్వారా దేవుని ఆశీస్సులు తీసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ, స్త్రీ పురుషుడు ఇద్దరు కష్టపడాలి. ఇద్దరేం చేయాలండి? ఇద్దరేం చేయాలి? కష్టపడాలి. ఇరువురి కష్టం వలన మంచి ఫలం దక్కుతుంది. ఇరువురి కష్టం వలన ఇద్దరికి కూడా మంచి ఫలం. ఇద్దరు కష్టపడుతున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, ఇద్దరు కష్టపడుతున్నారు, బిడ్డలను బాగా చదివించుకుంటారు, ఇద్దరు కష్టపడుతున్నారు, మంచం కంచం అన్నీ కొనుక్కుంటారు, విలువైన ఉపకరణాలు తెచ్చుకుంటారు, గ్రామంలో ఘనంగా ఉంటారు. మరి ఇద్దరి కష్టం చేత ఉభయులకి కూడా మంచి ఫలము
కలుగుతుంది. కనుక ముందు ఇద్దరు కష్టపడాలి, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాలి. అది దేవుని పరిచయం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుట్టు మిషన్ కావచ్చు, అల్లికలు కావచ్చు, చేతి పని కావచ్చు, ఇళ్లల్లో పని కావచ్చు, ఏ పనైనా సరే దేవుడు నిన్ను ప్రేమించి నీ ప్రజ్ఞ, నీ జ్ఞానం, నీ బలం, నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు ఇచ్చిన పని లోపం లేకుండా చెయ్యాలి. చేసినప్పుడు నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఘనపరచబడతావు. అటు కృప మరి ఈ దంపతులకు దేవుడు అనుగ్రహించను గాక. దేవుడి నామం స్తోత్ర. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరి ఎడల ఒకరు మమకారం కలిగి చాలా అన్యోన్యంగా ఉన్నారండి. చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఏమండి, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. పురుషులారా మీరు మీ భార్యను, పురుషుడు భార్యను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. మరి ఎప్పుడు ప్రేమిస్తాడంటే, ఇంతవరకు తన భార్య చేయబొట్టుకుని తల్లిదండ్రులు నడిపించి ఈ రోజున మరి దైవజనుల సమక్షంలో మరి చేయి పట్టిస్తారు. మన భాషలో చెప్పాలంటే కన్యాదానం చేస్తారు. ఈ తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి, ప్రేమించి, పోషించి, సంరక్షించి, విద్యావంతురాలను చేసి, జ్ఞానవంతురాలని వివేకవంతురాలుగా మార్చి, ఇప్పటివరకు నడిపించి ఈరోజు తల్లిదండ్రులు ఆ బిడ్డ చేతిని తన భర్త చేతిలో పెడుతున్నారు. ఈ పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పిన మాటను బట్టి ఒకే ఒక్క మాట, అమ్మా ఇతడు నీ భర్త, ఇక ముందున్న జీవితకాలం అంతా నిన్ను ప్రేమించి, పోషించి, సంరక్షించి, కాపాడి అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు, ఇతడు నీ యజమానుడు. తల్లిదండ్రులు చెప్పిన ఒక్క మాట నమ్మి తన తల్లిదండ్రులను విడిచి, తన అక్కచెల్లెలను విడిచి, అన్నదమ్ములను విడిచి, తన ఉద్దేశాలు విడిచి, తన ఊరును విడిచి, తన అభిప్రాయాలను మరిచి, తల్లిదండ్రులు చెప్పిన ఒక్క మాటకు తన చెయ్యి పట్టుకుని నీ వంశ అభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ జీవితకాలం నీకు తోడుగా ఉండడానికి నీ చెయ్యి పట్టుకుని నడిచొచ్చిన ఆ స్త్రీమూర్తి యొక్క త్యాగం నీకు అర్థమైతే, ఓ పురుషుడా, నీ భార్యను నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. నీ కొరకు, నీ వంశాభివృద్ధి కొరకు ఒక్క మాట చెప్పారు తల్లిదండ్రులు, ఇతను నీ యజమానుడు, నీ భర్త, పెండ్లి భర్త. ఇక అంతే. నువ్వు శాడిస్టో తెలియదు, మావిస్టో తెలియదు, ఏమండి శాతస్థపడివో తెలియదు, నువ్వు ఎట్లాంటిడవో తెలియదు. తల్లిదండ్రులు చెప్పిన ఒకే ఒక్క మాటకి చెయ్యి పట్టుకుని జీవితాంతం నీతో కలిసి జీవించడానికి నీ అడుగులో అడుగు వేసి, నీ చేయి పట్టుకుని, నీ మనసుతో మనసు కలిపి, నీ ఉద్దేశాలతో ఏకీభించి, నీ కుటుంబ అభివృద్ధి కొరకై, నీ వంశ అభివృద్ధి కొరకై తలదించుకుని నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీమూర్తి యొక్క త్యాగము నీకు అర్థమైతే తప్పకుండా నువ్వు ప్రేమిస్తావు. ఆదికాండం 24వ అధ్యాయం ఆఖరి వచనం 67వ వచనంలో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు ఆమెను ఎప్పుడు ప్రేమించాడు? అమ్మ సమాధానం చెప్పాలి. ఇస్సాకు రిబ్కాని ఎప్పుడు ప్రేమించాడు? చదివారుగా. ఆమెను పాణిగ్రహించగా ఆమె అతనుకు భార్య ఆయను. ఇస్సాకు పెండ్లైన తర్వాత భార్యను ప్రేమించాడు. ఇప్పుడు రివర్స్ ఏంటంటే, పెళ్ళిగా ముందు ఐ లవ్ యూ, టు లవ్ యూ, అక్కడే కొట్టింది దెబ్బ. పురుషుడు స్త్రీని ఎప్పుడు ప్రేమించాలంటే, దైవ నిర్ణయ ప్రకారము, పెద్దల అంగీకారముతో, దైవజనుల ప్రార్థనతో జతపరచబడిన తర్వాత, ఒక కుటుంబంగా కట్టబడిన తర్వాత పురుషుడు తన భార్యను ప్రేమించటం ప్రారంభించాలి.
ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమిస్తున్నారు, పెళ్ళి అయినాక భార్యను ప్రేమించట్లా. మరి ఆ తేడా ఉంది. మరి దాన్ని అర్థం చేసుకుంటే, ఆ ప్రకారం దైవ లేఖనానుసారంగా మనం నడిస్తే భూలోకంలో మన ఇల్లు పరలోకంలాగా ఉంటుంది. ఆ యొక్క భూలోకంలో మన కుటుంబం ఏదేను తోటలాగా ఉంటుంది. ఏదైనా తోటలో సకల వృక్ష ఫలాలు ఉన్నాయి. ఏదైనా తోటలో నదులున్నాయి. దేనికి కొదవ ఉండదు. దేవుని మాట విన్న ప్రతి ఒక్క బిడ్డకి అలాంటి సమృద్ధి దొరుకును గాక. లేఖనానుసారంగా నడిచే ప్రతి కుటుంబానికి అట్టి ఫలాలు అనుగ్రహింపబడును గాక. పెండ్లైన తర్వాత పురుషుడు భార్యను ప్రేమించాలి. ఇస్సాకయ్య ఆ క్రమాన్ని మనకు నేర్పించాడు. పెళ్ళైనాక ప్రేమించాడా, పెళ్లి కాకముందు ప్రేమించాడా? అందుకనే మనాళ్ళు వీళ్ళని ఆశీర్వదించడానికి పూలో తరంబరాలో ఇస్తూ ఉంటారు. అబ్బాయి పెళ్ళి కాని వాళ్ళకి ఈ మాకండ్రా అంటారు. ఏంటయ్యి ఆ తరంబరాలవు, లేకపోతే ఆ పూలవు, అక్షంతలవు, ఏదో ఒకటి. పెళ్లి కాని వాళ్ళకి ఈ మాట. పెళ్లి కాని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎవరు ఇష్టమో వాళ్ళ మీద వేస్తారయ్యి. పెళ్ళి అయిన వాళ్ళు అయితే పెళ్లి కాకపోతే వీళ్ళకి వేస్తారు. పెళ్లి కాని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఎవరు ఇష్టమో వాళ్ళ మీద నెత్తి మీద వేసేస్తారు. అందుకని అబ్బాయి పెళ్లి కాని వాళ్ళకి ఆ ఈ మాకండ్రా అబ్బాయి అని చెబుతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ గమనించండి. ఇద్దరి కష్టం వలన, ఇరువురి కష్టం వలన మంచి ఫలము కలుగుతుంది. తర్వాత ఒకరి శ్రమల్లో ఒకరు మరి చక్కగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు ఘనపరుచుకుంటూ, ఒకరి సమస్య ఒకరు అర్థం చేసుకుంటూ చక్కగా వారి సంసార జీవితాన్ని కొనసాగించిన ఎడల గొప్ప దీవెన మనకు వస్తుంది. వీళ్ళు దేవుని సకల విధులు ఆజ్ఞలు గైకొన్నారు. బాధ వచ్చినా కష్టం వచ్చినా దిగమింగుకొని దేవుని సేవ చేశారు. అందు నిమిత్తం దేవుడు వీళ్ళకి ఎంత మేలు చేశాడంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 13-14 వచనాలు చదవగా విందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. దేవుని నామమున స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరినొకరు సమాధానించుకుంటూ వారి ధర్మాన్ని నిర్వర్తించారు. వారి ఓర్పుని, వారి భక్తిని, వారి సహనాన్ని, వారి ఐక్యతను, వారి ఏక మనసును దేవుడు చూచి వారికి ఇచ్చిన ఫలం ఏంటంటే, భూమి మీద స్త్రీలు కనిన వారందరికంటే యోహానయ్య గొప్పవాడు. చూసారా? ఒకరికొకరు సమాధానించుకుంటే, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటే, ఒకరి ఎడల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి ఉంటే దేవుడిచ్చే బహుమానం అంట చాలా గొప్పగా ఉంటుంది. సామాన్యంగా ఇచ్చే వాళ్ళకంటే కూడా ఈ లోబడి ఉన్న వాళ్ళకి ఇచ్చే బహుమానము అది చాలా గొప్పది, అధికమైనది. అటు కృప దేవుని ఆజ్ఞలు విధులు గైకొను వారందరికీ దేవుడు దయచేయును గాక. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను, దయచేసి గమనించండి. మూడవదిగా చూడండి, ఇద్దరు కలిసి పడుకున్న ఎళ్ళ వారికి వెట్ట కలుగును, ఒంటరిగాడు పడుకుంటే వాడికి వెట్ట కలగదు. అదేవిధంగా ఒంటరిగువాడు ఒకరి మీద పడితే ఏమండి, పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. ఒక్కడే అయితే గెలవలేడు. ఇద్దరు కలిసి పోరాడితే, ఇద్దరు కలిసి నిలబడితే వారు జయమును పొందుకోగలరు. ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు ఒకరు సుఖదుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందుకోవాలి. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవగా విందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని నామమున స్తోత్రం. మూడోదిగా ఈ యవన బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని ప్రేమలో జతపరచబడిన మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదట కష్టపడాలి. 2
ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పంపులు పంచుకోవాలి. మూడోది, దేవునికి లోబడాలి. ఏం చేయాలండి? దేవునికి లోబడితే నువ్వు అపవాదిని ఎదిరించవచ్చు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇదిగో చీకటి మన ఇంట్లో లేదు, సాతానుడు మన ఇంట్లో లేడు, ఇక మనకు సమస్యలే ఉండవు. ఎప్పుడైతే ఆ చీకటికి మనం అవకాశం ఇస్తామో ఇక మన కుటుంబంలో గలిబిలి, అభ్యంతరాలు, ఆటంకాలు. నువ్వు కష్టపడు, ఒకరి ఎడల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి ఉండండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, సాతానుడు పారిపోతాడు. సాతానుడు పారిపోతే మీ గృహం పచ్చగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి స్త్రీ సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీ తన యజమానునికి లోబడాలి. స్త్రీ సంఘమునకు సాదృశ్యం. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా మనం చర్చికి వెళ్తాం, అందరము సంతోషంగా మౌనంగా దేవుని మాటలు వింటాం, దేవుని ఆరాధిస్తాం, దేవునికి పాటలు పాడతాం. ఆ తర్వాత దైవజనుని ప్రార్థన ఆశీర్వాదం ద్వారా సంతోషంగా వస్తాం. సంఘంలోకి వెళ్ళి మనం ఏ విధంగా దేవునికి లోబడతామో ప్రతి స్త్రీ తన యజమానునికి లోబడాలి. అమ్మా, మీ యజమానికి లోబడతావా? ఎంతవరకు లోబడతావు? ఏంటో నాకు ఈయన పట్ల వెరీ గుడ్, తన జీవితకాలం అంతా లోబడి జీవిస్తాను. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. ఇక్కడ ఏమండి, దేవుని వాక్య ప్రకారం లోబడి జీవించాలి. మరి మన అందరి సమక్షంలో, దైవజనుడి సమక్షంలో పెండ్లి కుమార్తె అంటే ఈ అమ్మాయి కదలేండి, ఇంతకుముందు పెళ్ళైన మన అందరం ఇక్కడేం చెబుతామంటే, ఏ అమ్మాయి లోబడతావా? లోబడతానండి. ఇంటికి వెళ్ళి కలబడుద్దండి. ఇక్కడేం లోబడమని బైబిల్ గ్రంథం చెబుతుంది, వాళ్ళు కూడా లోబడతా అని చెబుతారు, ఇంటికి వెళ్ళి కలబడతారండి. ఇక ఆ సంసారంలో శాంతి సమాధానాలు ఉంటాయా? కనుక అట్లా కాకుండా దేవునికి లోబడినట్టుగా, దేవుడు నిన్ను ప్రేమించి నీ తల ఎత్తను ఉద్దేశించి లోబడే స్త్రీ యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే, సంఘమునకు శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు భర్త. స్త్రీకి శిరస్సు భర్త. ఆ భర్తకు నువ్వు లోబడి జీవిస్తే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. భర్త నీకు శిరస్సు అయితే నువ్వు లోబడితే నిన్ను తీసుకెళ్ళి ఆ శిరస్సు మీద కిరీటంగా పెడతాడు. లోబట్టం అంటే చిన్నది అనుకుంటున్నారేమో, లోబట్టం అంటే తగ్గించుకుంటాం అంటున్నారేమో, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటాం. యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం. బైబిల్లో ఉందా లేదా? నా మాటలు చెబుతున్నానా? నువ్వు లోబడితే దేవుడు నిన్ను కిరీటంలాగా మారుస్తాడు. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ పరిశుద్ధ వివాహము అని పిలుస్తున్నాం. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ప్రవర్తించాలి, పరిశుద్ధంగా మన సహజీవనాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే అది పరిశుద్ధ వివాహం అవుతుంది. పెండ్లికి ముందు పరిశుద్ధంగా ఉండాలి, పెండ్లి తర్వాత కూడా పరిశుద్ధంగా ఉండాలి. పెళ్లి కాకముందు చాలా వేరే విధేయుల్లాగా ఉంటారు కొంతమంది, నోట్లో ఏలు పెడితే కొరకలేనన్నట్టుగా. పెళ్ళి అయినాక చూడాలి వీళ్ళ ప్రతాపం. అట్లా ఉండకూడదు. అట్లుంటే అది పరిశుద్ధ వివాహం కాదు. పెళ్లి కాకముందు నువ్వు ఎంత పరిశుద్ధురాలుగా ఉన్నావో పెళ్ళి అయిన తర్వాత కూడా సంఘంలో, కుటుంబంలో, సమాజంలో అంత యథార్థ హృదయమై మనం ఉండాలి. అప్పుడు దేవాది దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు. అన్ని విషయాలలో ఆయన కృపా సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున జతపరచబడబోతున్న ఈ బిడ్డలకు, ఇంతకు ముందే జతపరచబడిన మనందరికీ ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా అనుగ్రహింపబడును గాక. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సమయాన్ని అప్పగిస్తాను. మంచిది. దైవజనులు వివాహం సందర్భంగా చాలా శ్రేష్టమైన మాటలు అందించారు. మరి ఇద్దరు కలిసి ఉండుట ద్వారా ఉభయులకు మంచి ఫలము కలిగిద్ది. వారిద్దరు కష్టపడాలని మరి తేజ ప్రబంధాలకి మరి దైవజనులుగా చాలా మంచి సూచనలు అందించారు. వారి వివాహ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే
వారిరువురు కలిసి కష్టపడాలి. వారు ఒకరు సుఖదుఖములో ఒకరు పాలు పంపులు పొందాలి. మరి పెండ్లి కుమారుడు భార్యను ప్రేమించాలి, పెండ్లి కుమార్తె భర్తకు లోబడి ఉండాలని చక్కని సందేశం. అలాగే వారు ఇరువురు కలిసి దేవునికి లోబడితే దుష్టుని ఎదిరించవచ్చని, వారు పరిశుద్ధంగా జీవించాలని చక్కని మాటలు అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పల్లవి పాడుకుందాం. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా, నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా, నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము ఆడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. హల్లెలూయా. మంచిది. సమయంలో మనం ఆహ్వానించుకున్న దైవజనులు మరి పి పాలరాజు గారు కూడా మన మధ్య ఉండడం సంతోషం. వారు కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని సందేశాన్ని అందించిన తర్వాత మనం వివాహ కార్యక్రమంలోకి ముందుకు సాగిపోదాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరం ఒకసారి మన రెండు చేతుల పైకెత్తి దేవుడికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పాలా? అందరూ చెప్పాలా? గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? హల్లెలూయా. మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన వివాహానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. త్వరలో మరి భార్యాభర్తలుగా జతపరచబడబోతున్న తేజకు మరి ప్రబంధకు నా హృదయపూర్వకమైన అభినందనలు. నా తరపున, నా కుటుంబం తరపున, నేను పరిచర్య చేస్తున్న అగ్ని మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. 10 నిమిషాలు
10 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. దయచేసి ఒక్కసారి దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఒకసారి కోటీశ్వరుడైన అంటే బిలియనీర్ అయిన ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సిటీలో ఎవరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒక ఆ జంటను కనుక్కుందామని చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు. పలానా రోజున పలానా ఆ ఓపెన్ గ్రౌండ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, రమ్మని చెప్తే దాదాపు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా 500 నుంచి 700 జంటలు వచ్చారు పోటీకి. ఏ పోటీ చెప్పండి? అంటే ఈ భార్యే ఈ భర్త కోసం పుట్టాడు, ఈ భర్త ఈ భార్య కోసం పుట్టింది అని ఆ కాంపిటీషన్ విచిత్రంగా సీసీ కెమెరాలు పెట్టారు. మొత్తం డైనింగ్, భార్యాభర్తలకి డైనింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో రకరకాల మెటీరియల్, తాగేవి తినేవి. ఈ 5 గంటలు మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. సీసీ కెమెరాల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాం. ఎవరు ఎక్కువగా ప్రేమగా ఉంటే వాళ్ళని ఈ పెద్ద ప్రైజ్కి, దాదాపు లక్షల రూపాయల ప్రైజ్కి అర్హులు చేస్తామని చెప్పేసరికి అందరూ దాదాపు ఒక 700 జతలు చక్కగా కూర్చున్నారు, ఒకరికొకరు తినిపించుకుంటున్నారు, ఎక్కువ ప్రేమ చూపించుకుంటున్నారు, భార్య భర్త, భర్త భార్య. అంత అయిపోయిన తర్వాత 5-6 గంటలు అయిపోయిన తర్వాత ఆ పోటీ ముగింపులో ఇటువంటి స్టేజీ మీదకి ఒక స్వామీజీ లాంటి కాషాయ వస్త్రాలు వేసుకున్న వ్యక్తి వచ్చి ఆ పోటీకి వచ్చిన భార్యాభర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను 6 గంటల నుంచి మిమ్మల్ని అందరినీ పరిశీలించి చూస్తున్నాను, అసలు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఈ భార్య ఈ భర్తలు, ప్రతి భార్యాభర్త ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినంత ప్రేమగా ఉంటున్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. గిఫ్ట్ సంగ తర్వాత ఇంతగా ప్రేమిస్తున్న ఈ భార్యే నాకు జన్మ జన్మలకి భార్య కావాలనుకునే వాళ్ళు మీ కుడి చెయ్యి ఎత్తండి, ఒక మంత్రం చెప్తా, ఈ భార్యే మీకు తరతరాలకు జన్మ జన్మలకి భార్య అయింది అన్నాడు. ఒక్క మగ పురుషుడు చెయ్యి ఎత్తి ఒట్టు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదో గిఫ్ట్ ఉందని చెప్పి యాక్షన్ చేసి వెళ్ళి గిఫ్ట్ తీసుకుందామని వస్తే ఇదేంటి, ఈ జన్మలోనే ఏమైనా భరించడం కష్టమైతే జన్మ జన్మలకి భార్య అంటాడేంటి? సరే, ఆయన రెండోసారి కూడా చెప్పాడు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. భార్యలకు ఇచ్చాడు ఛాన్స్. మీరు మీ భర్తల వల్ల చాలా ప్రేమ చూపిస్తున్నారు, ఇందాక నుంచి 6 గంటల నుంచి చూస్తాను, ఎవరు గిఫ్ట్ అర్థం కావట్లేదు. ఈ భర్తే నాకు జన్మ జన్మలకి భర్త కావాలనుకున్న ఆడవాళ్ళు చెయ్యొత్తండి, ఒక మంత్రం చెప్తాను, ఈ భర్తే మీకు జన్మ జన్మలకి భర్త అవుతాడంటే ఒక్క ఆడగూతురు చెయ్యెత్తి ఒట్టు. అందరికీ కంటి చూపేగా నోటి మాటలేదు. ఎందుకు? ఏదో గిఫ్ట్ కోసం వచ్చి యాక్షన్ చేస్తున్నాం, కానీ జన్మ జన్మలకి వీళ్ళే ఈ జన్మలోనే భరించలేకపోతుంటే అంటే అక్కడ జరిగిందంటే ఏంటి మరి? 6 గంటలు భార్య మీద భర్త, భర్త మీద భార్య, నోట్లో మరి పెట్టుకోవటం, ఒకరికొకరు తాగించుకోవటం, ఇదంతా ఏంటి చెప్పండి? చెప్పండి, ఏంటది? నటన, యాక్షన్. ఏం చెప్పండి? నటన. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ లోకపు నటన గతిస్తుందని. చూపించడానికి టైం లేదు, చూపించే టైం కూడా కాదు ఇది. ఇది నిజ జీవితంలో జరిగిద్దా అంటే నేను ఒక సంఘటన చెప్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అటు ఇటుగా 7 గంటల టైం. అయ్యా వినపడుతుందా? లాస్ట్లో వినపడుతుందా? ఉదయాన్నే 7 గంటల టైం. ఆ టైంలో సెంటర్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి పక్క కుర్రోళ్ళు, అంటే సెంటర్ కాబట్టి పేపర్ చూస్తా, టీ తాగుతా, కుర్రోళ్ళు అందరూ కూడుకొని ఉంటారు. ఆ ఇంట్లో నుంచి 7 గంటలప్పుడు ఒక పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి. పెద్ద శబ్దాలు, అరుపులు, కేకలు, దబా 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 కొడుతున్న శబ్దం. భర్త కేకలు, అంటే ఆ ఇంట్లో నుంచి ఆ ఇంటి ఆయన స్వరం వినపడుతుంది. సావు సావు అంటున్నాడు. దబా 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 శబ్దం. అంటే ఏమర్థం అవుతుందంటే బయట వాళ్ళకి భర్త భార్యని సావు కొడుతున్నాడు. కుర్రవాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, ఏదో సంథింగ్ రాంగ్, తేడాగా ఉంది అని చెప్పి వాళ్ళు కిటికీ ఎక్కి లోపల తొంగి చూస్తే ఆ ఇంట మా భార్య భర్తని పడేసి కొడుతుంది, మామూలు కొట్టట్లా. ఆడు దెబ్బలు తింటా కూడా
సావు సావు అంటున్నాడు. పాపం ఆయనకి 2 బాధలు. ఒకటి, భార్య చేతిలో దెబ్బలు తింటూ ఒక బాధ. 2, సెంటర్లో ఉంది ఇల్లు, మొత్తం చేస్తారు, భార్య భర్తను కొడుతుందని చెప్తే నాకు అవమానం అని దెబ్బలు భరిస్తా కూడా బయట వాళ్ళ కోసం సావు సావు అంటున్నాడు. అంటే అర్థమేంటి? నేనే కొడుతున్నా భార్య. యాక్షన్ ఏం చెప్పండి? యాక్షన్, నటన. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే లోకస్తుల విషయం వేరు, లోకములో ఉన్న వాళ్ళ విషయం వేరు. యేసుక్రీస్తు రక్తమందు కడగబడి పరిశుద్ధపరచబడి ప్రత్యేకపరచబడ్డ వాళ్ళ జీవితాలు వేరుగా ఉండాలి. మరి త్వరలో భార్య భర్తలుగా స్థిరపరచబడబోతున్నా, మరి వివాహం జరిపించుకోబోతున్నా, మరి తేజ ప్రబంధ ప్రత్యేకపరచబడ్డ వాళ్ళు, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడ్డ వాళ్ళు, పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు, మరి దేవుడి కొరకు మరి వీళ్ళిద్దరూ జతపరచబడటానికి కారణం దేవుడి వాక్యం, దేవుడి పరిచర్య. అందుకనే మరి ఇంతమంది సేవకులు, ఇంతమంది దేవుని బిడ్డలు ఈ విధంగా వచ్చి మరి జతపరచబడబోతున్న దంపతులను ఆశీర్వదిస్తున్నారు. దయచేసి అందరం ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే ప్రబంధ తేజ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వటానికి దేవుడు నిర్ణయించాడు. పెద్దల ద్వారా దాన్ని దేవుడు ముందు కొనసాగిస్తున్నాడు. కారణం సేవ, దేవుడి వాక్యం, ఆత్మల భారం. ప్రత్యేకపరచబడ్డ దంపతులుగా వీళ్ళు ఉండాలి. మరి అందరు భార్యాభర్తల్లా కాదు, ఈ లోక సంబంధమైన నటన చేసే భార్యాభర్తల్లా కాదు. అందరు భార్యాభర్తలు నటన చేస్తున్నారా అంటే లోకంలో వాళ్ళ విషయం ఎలా ఉంటుందంటే, తెలియక చేసుకున్నావు, నిన్ను తెలిసిన తర్వాత నీ సంగతి అర్థమైంది, నా పిల్లల కోసమే నేను బతుకుతున్నా అని భార్య అంటది, భర్త అంటాడు పిల్లల కోసమే బతుకుతున్నా, నీతో కాపురం చేస్తున్నా, లోకంలో తలవంపులు వస్తాయని చేస్తున్నా నీతో కాపురం, లేకపోతే ఎప్పుడో వదిలిపెట్టిపోయేవాడిని, ఎప్పుడే వదిలిపెట్టిపోయేది. ఇలా ఉంటాయి లోకస్తుల మాటలు. ఎప్పుడైతే ప్రార్థన, దేవుడి వాక్యం ఒక కాపురములో భార్యాభర్తల మధ్య ప్రముఖమైన పాత్ర తీసుకుంటుందో, నేను మరి వాక్యం చెప్పడానికి టైం లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసుప్రభు అంటున్నాడు, మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల మీరు ఈ లోకంలో ఏమడుగుతారో అవి ఆశ్చర్యకరంగా మీకు అనుగ్రహించబడతాయనే ఒక అద్భుతమైన మాట దేవుడు యేసుప్రభు మరి అక్కడ చెప్పినట్టుగా దేవుడి వాక్యంలో చూస్తాం. ప్రియమైన సహోదరులారా, ఒక గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, జార్జ్. ఆత్మల భారం కలిగిన దైవజనుడు, ఆత్మల వేదన కలిగిన దైవజనుడు. ఇలాగనే తేజ లాగానే వివాహం కాకముందే చాలా మంచి ఆత్మల భారం ఉండేది, ప్రార్థన ఉండేది, వాక్యానుసారమైన జీవితం ఉండేది. జార్జ్ విట్ఫీల్డ్. ఆయన భార్య, ఈయన చాలా ప్రార్థనా పరుడు, ఆత్మల భారం ఉంది, దేవుడి కొరకు గొప్ప సేవ చేస్తున్నాడు, ఈయన ముందు కాలంలో ఇంకా గొప్ప సేవ చేస్తాడని చెప్పి ఆయన పెళ్లి చేసుకుంది. ఆమెను పెళ్లి చేసుకోవటానికి కారణమే ఆత్మల భారం, సేవ, ఆత్మాభిషేకం. సరే, పెళ్ళైన తర్వాత కొత్తలో ఇద్దరు కలిసి ఒక సంత వీధుల్లోకి వెళ్ళి కొంతమంది తమ స్కూల్ అంటే యంగ్స్టర్స్ని పెట్టుకొని కరపత్రాలు పంచుతున్నారు. కరపత్రాలు పంచుతున్నప్పుడు ఆ ఏరియాలో కొందరు అల్లరి మూకలు రౌడీలు వచ్చి కరపత్రాలు పంచుతున్న జార్జ్ విట్ఫీల్డ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇక్కడ మత ప్రచారం, సువార్త ప్రచారం చేస్తున్నావు, ఎవడిచ్చాడు రా నీకు అని దబాయిచ్చి అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీకు మామూలుగా ఉండదని బెదిరిస్తుంటే జార్జ్ విట్ఫీల్డ్ భయపడి ఆ కరపత్రాలని తిరిగి బ్యాగులో పెట్టుకొని వేరే ప్లేస్కి వెళ్దామనుకుంటుండగా ఆయన భార్య ఆయన కాలర్ పట్టుకొని ఆయన చెవిలో ఒక మాట చెప్పిందంట, జార్జ్ అంట. అది జార్జ్ అంటే మన భారతదేశంలో భార్యల భర్తని ఏమండే అంటారు, అది ఆ దేశం కాబట్టి పేరు పెట్టి పిలుస్తారు, జార్జ్. ఏంటి సర్దేశకి వెళ్ళిపోతున్నావు, దేవుడి కోసం నీ మగతనం చూపించు అందంట. సూర్యుని ఎప్పుడు గట్టిగా దేవుడికి అద్భుతమైన మాట ఉంది, దేవుడి కోసం నీ
ఆమె మాటల్లో ఆయనకి వార్నింగ్ కనపడింది. నువ్వు ఆత్మల భారం కలిగిన వాడువని, దేవుడి కోసం నిలబడి సేవ చేస్తావని, ఎవరినైనా ఎదిరిస్తావని చెప్పి దేవుడి కోసం నేను చేసుకుంటుంటే ఏంది కరపత్రాలు సర్దుకుని వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా హెచ్చరిక కనపడింది ఆమె మాటల్లో. ఆ మాటలకు ఆయనకి రోషం వచ్చి తిరిగి మళ్ళీ బ్యాగులు తెరిచి కరపత్రాలు ధైర్యంగా పంచుతుంటే ఆ ధైర్యానికి బెదిరించిన వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు. చెప్పండి గట్టిగా దేవుడికి హల్లెలూయా. ఈ సేవకులు అంటే మరి ఆల్రెడీ సేవ చేస్తున్న తేజ, సేవకురాలు కాబోతున్న మరి తన భార్య ప్రబంధ, ఇలా దేవుడి కొరకు ఒకళ్ళు ప్రార్థనలో డౌన్ అయినా, ఉపవాసంలో డౌన్ అయినా, దేవుని పనిలో డౌన్ అయినా ఇంకొకళ్ళు ప్రోత్సహించాలి. నా ప్రార్థన నేను చేసుకుంటా, నా ఉపవాసం నేను ఉంటా, నా ఆత్మలో నేను ఎదుగుతా, నా వాక్యజనం నేను చేసుకుంటా కుదరదు. భర్త ఎదిగే కొద్దీ భార్యని సేవలో ఎదగజేయాలి, భార్య ఎదిగే కొద్దీ భర్తని సేవలో ఎదిగేలా చేయాలి. ఆత్మలో నేను చాలా రాష్ట్రాలు తిరుగుతున్నాను దేవుడి సేవలో. చాలా ప్రాంతాల్లో పాస్టర్ గారు సంఘాన్ని కడతా ఉంటాడు, కష్టపడి ఉపవాసం ఉండి కన్నీరు గాచి ఆత్మల భారంతో వేదంతో కష్టపడి పాస్టర్ గారు సంఘాన్ని కడతా ఉంటే ఆ కట్టిన దాన్ని పాస్టర్ గారు పడేస్తూ ఉంటుంది తన మూర్ఖ ప్రవర్తన వల్ల, తెలిసి తెలియక, విశ్వాసులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియక. కొన్ని ప్రాంతాల్లో పాస్టమ్ గారు యాక్టివ్గా ఉంటుంది, ఆత్మల భారంతో ఉపవాసాలు ఉండి గృహాలు దర్శించి ఆత్మలు మోటివేట్ చేసి మొబలైజ్ చేసి సంఘాన్ని కడతా ఉంటే పాస్టమ్మ గారు సంఘాన్ని కడతా ఉంటే పాస్టర్ గారు పడేస్తూ ఉంటాడు. పాస్టమ్మ గారు కట్టింది. రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. మరి ప్రబంధకు మరి తేజకు నేను ఇస్తున్న మరి ఆత్మ సంబంధమైన సలహా ఏంటంటే, కేవలం ఈలోక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవాలి. ఉపవాసం కొరకు, ప్రార్థన కొరకు, దేవుడి వాక్య ధ్యానం కొరకు ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు మరి త్యాగాలు చేయాలి. దేవుడి కోసం శక్తివంతమైన పరిచర్య చేయాలి. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనములో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, అకుల ప్రిస్కిల్లాలకు నా వందనాలు చెప్పండి, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇవ్వటానికైనా తెగించారు. ప్రియమైన సహోదరులారా, అది మామూలు మాట కాదు. అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య, ఇద్దరికి ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. రోమా సంఘం కొరకు, అప్పుడు పరిచర్య చేస్తున్న అపోస్తలుడైన పౌలు కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించిన గొప్ప సమర్పణ కలిగిన వాళ్ళు అకుల, ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు. తర్వాత తమ ఇంట్లో గొప్ప సంఘాన్ని కట్టారు. కింద వచనం, వారి ఇంటనున్న సంఘమునకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జతపరచబడబోతున్న మరి భార్యాభర్తలు దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలని, ఆత్మాభిషేకంతో నింపబడాలని ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకొని, ఈరోజు ఉన్నంత సంతోషంగా ఉండదు జీవితం. వివాహం సమస్యలు, కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే, ఏక మనసు ఉంటే, ఉపద్రవం ప్రళయం వచ్చినా అది సంగీత నాదంగానే ఉంటుంది, ఆశీర్వాదంగానే ఉంటుంది, దీవెనగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం గట్టిగా నేను చెప్తున్నానయ్యా. మా ప్రియమైన తేజకి మరి ఆ ప్రబంధకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి. ఇద్దరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయండి ప్రతిరోజు. ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలు మీకు సమస్యలాగా అనిపించవంతే, సమస్య లేదు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిద్దో, వాక్యజ్ఞానం తగ్గిద్దో, వారానికి ఒకరోజైనా ఉపవాసం ఉండకుండా ఉండని పోతనం వస్తుందో ఆటోమేటిక్గా సమస్యలు ఎక్కువైపోతాయి. ఇది ఆత్మ సంబంధంగా నేను చెప్పే సలహా. మరి నాకు ఆల్రెడీ 26 సంవత్సరాలు వివాహమై, ఆల్రెడీ వివాహమైన సీనియర్గా తేజకు ఒక చిన్న సలహా చెప్పి నేను ముగిచ్చేస్తాను. అదేంటంటే, ఇది వితౌట్ బైబిల్ అమ్మ, మామూలు చిన్న సలహా. జీవితంలో ఎప్పుడు నీ భార్య ముందు వేరే ఆడవాళ్ళని పొగడొద్దు. 2, జీవితంలో ఎప్పుడు కోపం వస్తే అమ్మాయిని తిట్టి కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టొద్దు. మీరు అనొచ్చు, ఏమైంది అంకుల్, 2 చేస్తే ఏమైందంటే, 1 ఫుడ్ క్యాన్సిల్, 2 బెడ్ క్యాన్సిల్. దేవుడు అబ్రహాము శారాల్లాగా ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. మంచిది. చాలా క్లుప్తంగా మంచి మెసేజ్ అందించిన దైవజనులు పాలరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తేజ ప్రబంధాలు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, మరి కష్టపడాలని మంచి మాటలు అందించారు. ఆ ప్రకారం వారు నడుచుకోవడానికి దేవుడు కృప దయచేయును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని
వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్న దైవజనులు జడాప్రసాద్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం వారిలో పనిచేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత వివాహ కార్యక్రమం పెడదాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమగల నాయన, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు క్రమముగా మర్యాదగా నీకు మహిమకరముగా జరిగించినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నావు. నీ దాసులు ప్రభా, కాబోతున్న ఈ నూతన దంపతులకు అందించిన ప్రతి మాట వారి హృదయంలో ఫలించునుగాక. వారి హృదయంలో ఈ మాటలన్నీ ఉంచుకుందురుగాక. ఈ మాటల ప్రకారము బిడ్డలు జీవించుదురుగాక. ముందున్న ప్రతి కార్యక్రమం కూడా తండ్రి నీకు మహిమకరముగాను, నూతనంగా జతపరచబడిపోతున్న నీ బిడ్డలకు దీవెనకరముగాను, వచ్చిన బిడ్డలందరికీ ఒక ఆశీర్వాదకరముగా జరిగించమని, ఈ కార్యక్రమం నడిపిస్తున్న దాసులను బలపరచమని యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మరి ఈ సమయంలో పెండ్లి కుమారుడు తేజ, పెండ్లి కుమార్తె ప్రబంధ ఇద్దరు లేచి నిలబడతారు. లేచి నిలబడిన తర్వాత మనం వివాహ కార్యక్రమంలోకి ముందుగా సాగిపోతాం. ఈ సమయంలో వివాహ ప్రకటన దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. కోపల్లె గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా వాస్తవ్యులు కోండ్రు సమయల్ గారు, ఎలిజబెత్ గారుల తృతీయ కుమారుడు కోండ్రు తేజ ఆయనకును, చిలుమూరు గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా వాస్తవ్యులు మరి గాలి వీర రాఘవుల గారు, సునీత గారుల కుమార్తె ప్రబంధ అను వీరిద్దరు కూడా వివాహము చేసుకున్నట్టుకు మన ఎదుట నిలిచి ఉన్నారు. వీరిద్దరూ జతపరచబడటం న్యాయము కాదని ఎవరి దగ్గరైనా సహేతు ఉంటే దయచేసి తెలియచేయాలి. లేనట్లయితే మరి వివాహము జరిపించుటకు మాకు ఎలాంటి అభ్యంతరము లేదన్నట్లయితే మీ కుడి హస్తాలు చూపించండి. మరొకసారి శ్రద్ధగా ఈ ప్రకటన వినండి. కోపల్లె గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా వాస్తవ్యులు కోండ్రు సమయల్ గారు, ఎలిజబెత్ గారుల కుమారుడు తేజ, అలాగే చిలుమూరు గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా గ్రామ వాస్తవ్యులు గాలి వీర రాఘవరావు గారు, అలాగే సునీత గారుల కుమార్తె ప్రబంధ, వీరిరువురు కూడా వివాహము చేసుకున్నట్టుకు మన ఎదుట నిలిచి ఉన్నారు. వీరిద్దరు జతపరచబడటం న్యాయము కాదని ఎవరి దగ్గరైనా సహేతు ఉంటే ఈ సమయంలోనే తెలియచేయాలి. ఏమీ లేనట్లయితే వివాహం చేయటం మాకు అందరికీ ఇష్టమే, పాస్టర్ గారు మీరు వివాహం చేయనన్నట్లయితే మీ సమ్మతిని మీ కుడి హస్తాలు లేపి చూపించాలనిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరికి కూడా వీరు వివాహం చేసుకోవడం ఇష్టమైతే మీ కుడి హస్తాలు చూపించండి. ఒకసారి ఫోటో తీయండి. అందరు చేతులు ఎత్తిన వారిని అందరు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డ, మీ అందరి యొక్క సమ్మతిని బట్టి, గవర్నమెంట్ వారిచే నేను పొందిన అధికారాన్ని బట్టి వివాహం చేయటకు ముందుగా సాగుతూ ఉన్నాం. నువ్వు కూడా కొంచెం ముందర ఎదురెదురు నుంచండి. కొంచెం ముందరకెళ్ళండి, కొంచెం ముందరకెళ్ళండి. నువ్వు కూడా కొంచెం నువ్వు జరుగుతాను. ఓకే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజ, నీ ఎదుట నిలిచి ఉన్నటువంటి ప్రబంధాన్ని వివాహం చేసుకున్నట్టు నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక మరి ప్రబంధతోనే కాపురం చేయుదువా? కాపురము చేయుదును. ప్రబంధతోనే కాపురము చేయుదును. వెరీ గుడ్. అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం తేజకి. చాలా మంచిగా తన యొక్క తీర్మానం తెలియజేశాడు. ఈ సమయంలో ప్రబంధాన్ని అడుగుదాం. ప్రబంధ, నీ ఎదుట నిలిచి ఉన్న తేజాని వివాహం చేసుకున్నట్టు నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్య. ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? తేజతో కాపురం చేయదును. వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం అందరం ప్రబంధకు కూడా. ఈ సమయంలో పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు
పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా వేదిక యొద్దకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా వేదిక యొద్దకు రావాల్సిందిగా తెలియజేస్తాం. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రాలురా, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రాలురా. దయచేసి గమనించాలి, పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి, నీ కృపనే ధ్వజముగా నిలిపితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి, నా ప్రాణముతో పెనవేసుకున్నావు హల్లెలూయా. సమయంలో పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సమయంలో మీ కుమారుడు తేజకు ప్రబంధాన్ని వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనండి. అభ్యంతరం లేదు. ఎలిజబెత్. మీ కుమారుడికి ప్రబంధాన్ని వివాహం చేయడం ఇష్టమే కదా? ఇష్టమే. తర్వాత మంచిగా చూసుకుంటారా? చూసుకుంటాం. మీ పేరండి? వేరే రాఘవులు. తేజాన్ని మీ కుమార్తె వివాహం చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. ఎలాంటి అభ్యంతరాలు? ఏం అభ్యంతరాలు లేవయ్యా. మీ పేరమ్మా? సునీత. మీ కుమార్తెకి తేజాన్ని వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమైంది. ఇష్టమైంది. అభ్యంతరాలు లేవు? లేవండి. అట్లయితే మీరిద్దరు కూడా ఇటరండి అయ్యా. మీరు కొంచెం ఒకటి జరగమ్మా, కొంచెం ఒకటి జరుగు, నువ్వు కూడా కొంచెం ఒకటి వెళ్ళి, మీరు కూడా ఇటరండి, లోపలికి రండి. మీరు ఇద్దరు రండి. మీరు కుడి చేయి పట్టుకోండి, అబ్బాయిది అమ్మాయిది వాళ్ళు కుడి చేయి పట్టుకుంటారు, ఇద్దరు కూడా పట్టేస్తారు. నీ దయగల మాటలే పట్టుకోవాలందరూ కూడా చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమ
సమయంలో పెండ్లి కుమారుడు మరి పెండ్లి కుమార్తె ప్రబంధ అవునా కాదని చెప్పేసి టెస్ట్ చేసుకుంటాడు. తేజ, నువ్వు చూసినటువంటి ప్రబంధ ఈమె కాదో ఒకసారి వేలు తీసి చూస్తే మనం వివాహ ప్రకటనలోకి వెళ్దాం. వేలు తీసి బైబిల్ పట్టుకోండి. తేజ, పెండ్లి యొక్క చూపుల్లో చూసిన ప్రబంధ ఏమేనా? ఈమె కన్ఫామ్. అట్లయితే పెండ్లి ప్రకటనలోకి మనము సాగిపోదాం. తేజ అను నేను ప్రబంధ అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. సమయంలో ప్రబంధ వివాహ ప్రమాణం చేసింది. ప్రబంధ అను నేను తేజ అని మిమ్మలను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఇందునని దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవ వివాహం ప్రకారం ప్రమాణాలు దేవుని ఎదుట మరి దైవ సేవకుల ఎదుట వీరిద్దరు చేశారు. అవి చాలా విలువైనవి. కాబట్టి జీవిత కాలం అంతా ఒకరికొకరు నమ్మకంగా ఉంటామని, ప్రేమ కలిగి ఉంటామని వీరు ప్రమాణాలు చేసి ఉన్నారు. ఈ ప్రమాణాలు వారి జీవిత కాలం అంతా నెరవేర్చినట్లు వీరి కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులు భానుప్రసాదయ్య గారు వీరిద్దరు కూడా ప్రమాణాల్లో నిలిచి జీవిత కాలం కొనసాగునట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కళ్ళు మూసుకున్నాం. కొంచెం దయగల తండ్రి, ప్రేమగల రక్షక, మీ అంగీకారంతో అయ్యా ఇరువురు కుటుంబ తల్లిదండ్రుల అంగీకారంతో దైవజనుల ప్రార్థనతో మేము కలిసి ఉంటాము, మాకు ఇష్టమేనని అయ్యా వీరు చేసిన యవన బిడ్డలు వీరు చేసిన ప్రమాణాన్ని స్థిరపరచండి నాయన. మీ నామ మహిమార్థం వీరు జీవించి భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది మీ కృపకు పాత్రులు ఉన్నట్లుగా సహాయం చేయండి. మా అండ నీవే, మా ఆధారం నీవే, మా ఆశీర్వాదం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే. నీ నామంలో చేసిన ఈ ప్రమాణము స్థిరపరచబడును గాక. మీ కృప సదాకాలం ఈ బిడ్డలకు తోడుగా ఉండ సహాయం చేసి దీవించమని యేసు నామమున అడిగి పొందిన తండ్రి. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ తండ్రి. మంచిది. మరి వారిరువురు కూడా జీవిత కాలం అంతా ప్రమాణాల్లో నిలిచి ఉండాలని మంచి ప్రార్థన చేశాం. ఈ సమయంలో వారి వివాహాన్ని గుర్తుగా ఇరువురు కూడా బైబిల్స్ మార్చుకోబోతా ఉన్నారు. తీసుకోండి, బైబిల్ తీసుకోండి.
వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుగా ఈ పరిశుద్ధ గ్రంథమును అంగీకరించుము. ఈ సమయంలో ఉంగరాలు తెచ్చినట్లయితే దయచేసి వేది మీదకి తీసుకురండి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును అంగీకరించు. ఉంగరాలు దయచేసి పెండ్లి కుమార్తెది పెండ్లి కుమారుది వేదిక మీదకి తీసుకురండి. ఈ సమయంలో వారి ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు, దయచేసి గమనించండి. గుణవతి అయిన భార్య ఎడమ చేతి నాలుగు దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జన్మ జన్మల తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా, ఆమె మరిచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరిచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోతుమా జీవితమునా, మరచిపోతుమా జీవితమునా, పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిరా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము విలువైనదిరా, ఆమె మంచి ముత్యము విలువైనదిరా, అలసిన
కష్టాలను చెల్లిలా అలసినప్పుడు సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా పూలదండలు మార్చుతారు. పెళ్లి కుమారుడు పూలదండలు అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల మేడరా సుఖ దుఃఖములలో భార్యగా జీవితాంతము తోడురా వెన్నెలా పాటరా వెన్నెలా పాటరా వెన్నెలా గుణవతి అయిన భార్య దొరుకుతారురా గుణవతి అయిన భార్య దొరుకుతారురా మంచి ముఖ్యము విలువైనదా మంచి ముఖ్యము మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజ ప్రబంధ అను వీరిరువురు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను సంఘము ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిరువురిని భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. ఇది మొదలుకుని వీరిరువురు కూడా భార్యాభర్తలని దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. వీరిద్దరూ మోకరించినట్లయితే కొంచెం జరగండి ఎదురెదురు మోకరించినట్లయితే దైవ సేవకులందరూ లేచి నిలబడి మీ కుడి హస్తాలు చాపి వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి దైవజనులు నాన్నగారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. దైవ సేవకులందరూ లేచి నిలబడదాం, మన కుడి హస్తాలు చాపుదాం. దైవజనులు నాన్నగారు వారి కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. మన కుడి హస్తాలు మీరు కూడా మీ కుడి హస్తాలు ఇరువైపు చాపుదాం. వారు గృహస్థ జీవితంలో వర్ధిల్లునట్లుగా దేవుడు వారికి సహాయం చేయనట్లుగా వారి కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడైన మా దేవా, నీ పాదాలు కొందనాలు ప్రభువా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని ప్రభువా భక్తుడు సెలవిచ్చినట్లుగా అనాది కాలంలోనే ప్రభువా ఏర్పాటు చేసిన ఈ దినము ఈ విధంగా ప్రభువా వీరిద్దరికి వివాహము జరిగించినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. వీరిద్దరిని ఆశీర్వదిస్తున్నాం. ఆదాముతో నిబంధన చేసి ఉన్న వాగ్దానము వీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించినట్లుగా తేజాను ప్రబంధను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో వాక్యానుసారంగా తేజ ప్రబంధను ప్రేమించడానికి, అయా నీ కుమార్తె ప్రబంధన లోబడి జీవించడానికి, విన్న వాక్యానుసారంగా వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి, వారి దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలో అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి వీరిద్దరిని ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి